Hello students, now we are going to explain about addition of ammonia to carbonyl compound, that is one of the property of carbonyl compounds. So this is property of carbonyl compound, addition of ammonia to carbonyl compounds. So carbonyl compounds ki ammonia add cheste product enti. So ammonia react with aldehyde except formaldehyde. Formaldehyde కాకుండా formaldehyde means HCHO అంటే మిథనాల్. ఈ మిథనాల్ కాకుండా అమ్మోనియా అనేది ఆల్డిహైడ్స్ రియాక్ట్ అయితే మనకి ఇమైన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో అమ్మోనియా రియాక్ట్ విత్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్స్ ఫార్మ్స్ ప్రొడక్ట్ కాల్డ్ as ఇమైన్స్. ఇమైన్స్ మీన్స్ C double bond NH. సో అసిటాల్డిహైడ్ తెలుసు కదా, అసిటాల్డిహైడ్ అంటే ఇథనాల్ CH3CHO. So acetaldehyde react with ammonia. Ammonia means NH3 to form acetaldehyde ammonia, and it loses a molecule of water to form ethanol imine. So reaction చూడండి. So acetaldehyde, this is acetaldehyde CH3CHO. So this is elaborate formula రాసాం C double bond OH అని, and NH3 ఇక్కడ కూడా elaboration రాసాం. సో దీన్ని NH2 మైనస్ H ప్లస్గా రాయొచ్చు. సో ఈ NH2 మైనస్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది, ఇక్కడ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్ మీద మూవ్ అయిపోతున్నాయి, నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది అండ్ H ప్లస్ తీసేసుకుంటుంది. సో నెక్స్ట్ వి గెట్ అసిటాల్డిహైడ్ అమ్మోనియా అండ్ దెన్ ఇట్ లూజెస్ ఏ మాలిక్యూల్ ఆఫ్ వాటర్, దట్ ఈజ్ ఇట్ అండర్గో డీహైడ్రేషన్. సో డీహైడ్రేషన్ అంటే ఏం జరుగుతుంది, లాస్ ఆఫ్ వాటర్. సో ఇక్కడున్న హెచ్ ఉంటుంది కదా, ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి హెచ్ని తీసేసుకుని ఈ బాండ్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోతుంది. ఫైనల్గా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయి NH డబుల్ బాండ్ CH ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ఇమైన్స్. ఇథనాల్ ఇమైన్. ఇథనాల్ ఎందుకంటే 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథనాల్ ఇమైన్. నెక్స్ట్ కీటోన్స్ ఫామ్ కాంప్లెక్స్ కీటోనిక్ అమైన్స్. కీటోన్స్ అనేవి కాంప్లెక్స్ అమైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అసిటోన్ ఆన్ రియాక్టింగ్ విత్ అమ్మోనియా టు ఫామ్ అసిటోన్ అమ్మోనియా విచ్ లూజెస్ ఎ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ టు ఫామ్ ప్రొపనోఇమైన్. సో ఇక్కడ అసిటాల్డిహైడ్ రియాక్ట్ అయినప్పుడు సేమ్ అసిటాల్డిహైడ్ రియాక్ట్ విత్ అమ్మోనియా టు ఫామ్ అసిటాల్డిహైడ్ అమ్మోనియా విచ్ లూజెస్ ఎ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ టు ఫామ్ ఇథనాల్ ఇమైన్. సో సేమ్ అసిటోన్ అంటే కీటోన్. అసిటోన్ తెలుసు కదా, C double bond O CH3 ఇలా CH3 C double bond O CH3 ప్రొపనోన్. సో అసిటోన్ అండ్ రియాక్టింగ్ విత్ అమ్మోనియా టు ఫామ్ అసిటోన్ అమ్మోనియా విచ్ loses a molecule of water. Loss of water means dehydration to form propanoimine. సో ఆల్కమైన్స్ ఆర్ అన్స్టేబుల్. సో ఆల్కమైన్స్ అంటే చూడండి, ఇక్కడ కీటోన్ ప్రొపనోన్ CH3 C double bond CH3. సో అసిటోన్ తీసుకున్నా, అసిటోన్ ఆన్ రియాక్టింగ్ విత్ అమ్మోనియా. సో సేమ్ ఇక్కడ బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మూవ్ అయిపోతాయి, NH2 మైనస్ H ప్లస్ NH2 అటాచ్డ్ టు కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఎలక్ట్రాన్స్ 5 electrons moves to oxygen atom get negative charge and negative charge of oxygen atom attack on proton. So we get ketonic ammonia. It undergo dehydration, that is loss of water molecule. ఇక్కడ ఉన్న ఒక హైడ్రోజన్ NH2 కదా, సో ఫైనల్గా ఇక్కడ ఉన్న బాండ్ ఎలక్ట్రాన్ ఇక్కడ మూవ్ అవుతుంది, ఇమైన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ ఇమైన్స్ హైడ్రోజనేషన్ జరిగితే ఆల్కనమైన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఆల్కనమైన్ అనేది అన్స్టేబుల్ అంటున్నాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ carbonyl compound, that is addition of ammonia to carbonyl compounds.